గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. చలపతి, సార్ సిటీలో డ్రగ్స్ బిజినెస్ పెద్ద తలనొప్పిగా తయారైందయ్యా. మనం 1 year నుంచి ఎంతో కష్టపడి సిటీలో ఉన్న డ్రగ్ ఇంపోర్టర్స్ అందరినీ అరెస్ట్ చేసాం. స్టిల్ దే ఆర్ ఇన్ ద జైల్. బట్ సిటీలో డ్రగ్స్ సప్లై ఏమాత్రం తగ్గలేదు. వీధికి ఒక పెడ్లర్ ఉన్నాడు. వాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి స్కూల్ పిల్లల వరకు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వీడ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ కొకైన్ అండ్ హెరాయిన్. వీ నీడ్ టు డూ సంథింగ్ అబౌట్ దిస్ పెడ్లర్స్. సార్ పెడ్లర్స్ ఏముంది సార్, ఒకటి పోతే 100 మంది వస్తారు. వాళ్ళు ఈ డైలీ వేజ్ వర్కర్స్ లాగా. అలాగే ఇంపోర్టర్స్. మనం ఎంతమందిని అరెస్ట్ చేసినా ఎవడో ఒకడు పెద్ద కంపెనీ ముసుగులో ఇంపోర్ట్ చేస్తూనే ఉంటాడు. ఐ థింక్ వీ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ డిస్ట్రిబ్యూటర్స్ సార్. ఒక్క మెయిన్ డిస్ట్రిబ్యూటర్ దొరికితే ఐ థింక్ వీ కెన్ బ్రేక్ ద చైన్ సార్. ఇంత బిజినెస్ జరుగుతున్నా సార్ మనం మనీ ట్రాన్సాక్షన్ ట్రాక్ చేయలేకపోతున్నామయ్యా. 6 నెలల క్రితం నాకు లీడ్ దొరికింది. ఒక వ్యక్తిని ట్రాక్ చేస్తున్నాను. ఒక చిన్న టిప్పు కోసం వెయిట్ చేస్తున్నాను. ఒకవేళ ఆ టిప్పుకి ఆ లీడ్కి ఏదైనా కనెక్షన్ ఉన్నట్టయితే ఎవిడెన్స్ సహా అందరినీ పట్టుకోవచ్చు సార్. ఏ మైకేల్, నీ మీద మా వాళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది. లాస్ట్ టైం నువ్వు చేసిన డిలే వల్ల ఆ పార్టీతో మాకు డీల్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక నీతో ఎలాంటి డీలింగ్స్ పెట్టుకోవద్దన్నాడు మా బాస్. అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇచ్చామన్నాడు. ఈ దందాలో అస్సలు నిద్రపోకూడదురా. 10 నిమిషాలు కునుకేస్తే. బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడే అందిన తాజా వార్త. ముంబై ఎయిర్పోర్ట్ లో 500 కోట్లు విలువ చేసే డ్రగ్స్ పట్టివేత. చెన్నై రైల్వే స్టేషన్ లో 200 కోట్లు విలువ చేసే కొకైన్ స్వాధీనం. హైదరాబాద్ లో 100 కోట్లకు విలువైన హెరాయిన్ ని టాస్క్ ఫోర్స్ వాళ్ళు పట్టుకున్నారు అని ప్రతి న్యూస్ ఛానల్లో 10 నిమిషాలకు ఒక్కసారి వాయిస్తుంటే ప్రపంచం మొత్తం చూస్తుంది. నువ్వు చూడలా? ఇది నా ఒక్కడి ప్రాబ్లం కాదు, మనందరి ప్రాబ్లం. ఎప్పుడూ చేతిలో సెల్లు పెట్టుకుని లుటుకు నువ్వు కొట్టుకుంటూ ఉంటే పబ్జీ ఆడుకుంటాం అనుకున్నాను. ఫోటోలు తీసి పోలీసులు పంపుతావరా? ఎరా, నువ్వు ఆ 320 గాడికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ 420 గాడు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడనుకున్నావా? నీ వల్లే కదరా నాతో ఫోన్ లో మాట్లాడడానికే భయపడేవాడు డైరెక్ట్ గా వచ్చి నాతోనే పంచాయతీ పెట్టాడు. నువ్వు అరిచినంత మాత్రాన పోయిన నా సరుకు నాకు తిరిగి వస్తుందా? ఈ కాన్ఫిడెన్స్ చాలా. సరే, నీ వైపు అంతా క్లియర్ అయిన తర్వాత మా బాస్ని అడిగి నెక్స్ట్ డీల్ ఎప్పుడో చెప్తాను. రే దాసు, లేచిపోయిన పెళ్ళాము తిరిగి వచ్చిన కాన్ఫిడెన్స్ వేస్ట్ రా.